గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. రెండో రోజు కూడా ఇరాన్ దాడులకు దిగిన పరిస్థితి. టూరిస్ట్ ప్లేస్లు, పెద్ద పెద్ద హోటల్ లక్ష్యంగా మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. యుఏఈ, బహ్రెయిన్, ఖతర్, కువైట్లో దాడులు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో 10 లక్షల మందికి పైగా తెలుగు ప్రజలు ఉన్నారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయారు. యుద్ధంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు ఆ ప్రజలంతా కూడా భయంగా గడుపుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలు కూడా దుబాయ్లో చిక్కుపోయారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. యుద్ధ నేపథ్యంలో ఎయిర్ స్పేస్ని అంటే గగనతలాన్ని మూసివేశాయి గల్ఫ్ దేశాలు. దీంతో తమ వాళ్ళు ఎలా ఉన్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ, ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో సౌదీ, దుబాయ్, అలాగే కువైట్, బహ్రెయిన్, ఖతర్ ఇలాంటి దేశాల్లో చాలామంది ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు వెళ్తుంటారు ఉపాధి కోసం. అలాగే అటు ఏపీ నుంచి కడప జిల్లా, రాజంపేట, అలాగే చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర నుంచి, దాంతోపాటు కొంతమంది కోస్తా ప్రాంతం నుంచి కూడా వెళ్తుంటారు. ప్రధానంగా రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ సంఖ్యలో గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇప్పుడు వాళ్ళంతా ఎలా ఉన్నారు? తమ వాళ్ళ కోసం తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పశ్చిమ ఆసియా అంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా, అరబ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు భగభగ మండుతున్నాయి. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ముప్పేట దాడి చేస్తే ఇరాన్ అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయా దేశాలపై దాడి చేసింది. అవును, ఇరాన్ ఖతర్పై దాడి చేసింది, ఇరాన్ దుబాయ్పై దాడి చేసింది, ఇరాన్ జోర్డాన్పై దాడి చేసింది, ఇరాన్ కువైట్పై దాడి చేసింది, ఇరాన్ బహ్రెయిన్పై దాడి చేసింది. ఈ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూ ఆ దాడులు కొన్ని గురి తప్పి వివిధ ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అరబ్ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. బుర్జ్ ఖలీఫా భవనమంతా కూడా, అందులో అనేక నివాస సముదాయాలు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఆ బుర్జ్ ఖలీఫా అంతా కూడా మూసివేశారు. ఎందుకంటే ఏకంగా బుర్జ్ ఖలీఫాను టార్గెట్ చేసి ఒక డ్రోన్ ఆ ప్రాంతంలో బుర్జ్ ఖలీఫాపై బాంబు దాడికి తెగబడింది. ఆ ప్రాంతంలో ఆ డ్రోన్ను ఇంటర్సెప్ట్ చేశారు, అంటే అడ్డుకున్నారు. దీంతో చిన్నపాటి మంటలతో ఆ ప్రాంతంలో ఆ బాంబు దాడిని అడ్డుకున్నట్లయింది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై కూడా బాంబు దాడి జరిగింది. దీంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి పాకిస్తాన్కు చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. బహ్రెయిన్లో కూడా అలాగే జరిగింది. బహ్రెయిన్లోని మనామా ప్రాంతంలో జరిగిన దాడిలో ఒక అపార్ట్మెంట్, ఒక 40 అంతస్తుల అపార్ట్మెంట్పై భీకర దాడి జరిగింది. అలాగే అక్కడ నావల్ ఎయిర్ బేస్పై, అమెరికన్ నావల్ ఎయిర్ బేస్పై జరిపిన దాడిలో జనాలు బెంబేలెత్తిపోయారు. కువైట్లో అదే పరిస్థితి. ఇదిగో ఈ దృశ్యం కువైట్ది. కువైట్లో కూడా జరిపిన దాడిలో కువైట్లో సాధారణ జనావాసాలపై కూడా బాంబులు పడ్డట్టు తెలుస్తుంది. ఇక ఖతర్ అల్ ఉదిద్ ఎయిర్ బేస్, అక్కడైతే విచ్చలవిడిగా బాంబు దాడి చేశారు. అక్కడ కూడా అదే పరిస్థితి. మొత్తం మిసైళ్లతో విరుచుకుపడింది. మొత్తం గల్ఫ్ దేశాలన్నింటిపై ఇరాన్ విచ్చలవిడిగా మిసైల్స్, డ్రోన్లతో అటాక్ చేస్తున్నారు. దీంతో తమ వాళ్ళు ఎలా ఉన్నారనే ఆందోళన ప్రస్తుతం అక్కడ కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఇరాన్ ఉద్రిక్తల నేపథ్యంలో చాలామంది తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో హైదరాబాద్ నగరవాసుల్లో భయాందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్లోని తెహ్రాన్, అలాగే ఇంకొన్ని నగరాల్లో చదువుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా నగరంలోని పాత బస్తీ, టోలీ చౌకీ ప్రాంతాల్లో విద్యార్థులను, పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. తెలంగాణకు చెందిన 2000 మంది ఇరాన్లో ఉన్నారు. ఒక విషయం మాత్రం నిజం, ప్రభుత్వం నెత్తి నోరు మొత్తుకుంటున్నా, ఖాళీ చేయండ్రా బాబు, అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నా, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టకపోతే అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేస్తుంది. అనవసరంగా ఏ దొరికినా సరే, ఎక్కడి నుంచైనా సరే, ఎలాగైనా సరే అక్కడి నుంచి బయటపడమని చెప్తారు. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు కాపాడండి అంటే ఎవడు ఏం చేయలేడు. ఇరాన్లో వైద్య విద్య చాలా చీప్గా దొరుకుతుంది. మన కరెన్సీతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ చాలా తక్కువ. అందుకే చాలామంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తుంటారు. జమ్మూ కాశ్మీర్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో ముస్లిం విద్యార్థులు వెళ్తారు. వందలాది మంది విద్యార్థులు
గతంలోనే ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసినప్పుడు చాలామందిని భారత విమానాలు అక్కడి నుంచి తీసుకొచ్చాయి. అయినా మళ్ళీ అక్కడే వేసి తిష్ట వేసి కూర్చున్నారు. పరిస్థితులు బాగాలేవని తెలిసినా, ఖాళీ చేయమని చెప్పినా, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినా అక్కడే తిష్ట వేసి కూర్చొని ఇప్పుడు భారత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటే కష్టమైన ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు అక్కడ అధికారులతో జరపడం తప్ప ఏముండదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు. కేవలం ఇరాన్ మాత్రమే కాదు, అసలు గల్ఫ్ అంతా మూసివేశారు. ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ ఉన్నాయి. ఎక్కడా ఎవరు అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. చాలామంది ప్రస్తుతం ఆ ప్రాంతానంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఇక దుబాయ్లో కూడా చాలామంది చిక్కున్నారు. దుబాయ్లో కొంతమంది సెలబ్రిటీలు కూడా చిక్కుని తెలుస్తుంది. అక్కడి పౌరులతో పాటు ఆయా దేశాలు నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్లో మన టాలీవుడ్ నటుడు మంచు విష్ణు అక్కడ తన అనుభవాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు. మంచు విష్ణు మోహన్ బాబు కొడుకు దుబాయ్లోనే ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చాడు. ఆకాశంలో మిసైల్స్ కనిపిస్తున్నాయి. క్షిపణి దాడుల దెబ్బకు ఇల్లు కంపించిపోయింది. మా చిన్న పాప భయపడిపోయిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాలు వింటూ పెరగకూడదు. ఇక్కడి పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు నిజంగా జీవితంలో ఎంతో దుర్బలమైనగా గుర్తు చేస్తున్నాయంటూ మంచు విష్ణు, మన మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు గారు అక్కడే ఉన్నారు దుబాయ్లో. ఆయన భయపడుతున్నారు. ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు, ఇలాంటి అనుభవాలు ఎవరికి రాకూడదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక దుబాయ్లో కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చాడంట మంచు విష్ణు. ఆకాశంలో మిసైల్స్ ఎగురుతుంటే, ఆ మిసైల్స్ క్షిపణి దాడులు జరుగుతుంటే ఇల్లు కంపించిపోయాయి. మా చిన్న పాప భయపడిపోయిందంటూ ఎక్స్లో మంచు విష్ణు రాసుకొచ్చాడు. సో ఇది పరిస్థితి. ఇక ఆకాశంలో దూసుకొస్తున్న మిసైల్స్ వీడియోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే మంచు విష్ణు కూడా కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు. అక్కడి పరిస్థితిపై విష్ణుతో మాట్లాడేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మార్చి 1 విష్ణు అరోనికాల పెళ్లి రోజు. పిల్లల చదువుల కోసం ఫ్యామిలీ దుబాయ్లోని పామ్ జుమేరాలో ఉంటుంది. అక్కడే సొంతిల్లు కూడా ఉంది. ఫ్యామిలీని చూసేందుకు విష్ణు తరచూ ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో మార్చి 1 పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి ఫిబ్రవరి 27న శుక్రవారం ఇక్కడికి వచ్చారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ దీంతో తిరిగి ఇండియాకు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమాన సర్వీసులను రద్దు కావడంతో ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి. విమాన సర్వీసులు మొదలవగానే ఫ్యామిలీతో సహా విష్ణు హైదరాబాద్ వస్తారంటూ సమాచారం అంతా. సో ఇది పరిస్థితి. మన తెలుగు వాళ్ళు చాలామంది చిక్కుకున్నారు. వందలాది మంది కుటుంబాలు చిక్కుకున్నాయి. అందులో మన మోహన్ బాబు కొడుకు ఒకరు, మంచు విష్ణు. ఆయన 1వ తారీఖు పెళ్లి రోజు దుబాయ్లో జరుపుకుందాం అనుకున్నారట. దుబాయ్లో ఫ్యామిలీ ఉంటుంది. సో ఆ రకంగా పిల్లల చదువుల కోసం ఆయన దుబాయ్లో ఫ్యామిలీని పెట్టారు. అక్కడికి వాళ్ళని చూడడానికి వెళ్ళారు. 1వ తారీఖు నాడు పెళ్లి రోజు జరుపుకుందాం అనుకున్నారు ఖుషీగా దుబాయ్లో. కానీ పరిస్థితులు బాగాలేవు. మిసైళ్ళు పడుతుంటే అవన్నీ షూట్ చేసి ఆయన ఎక్స్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. ఇట్లాంటి పరిస్థితులు ఏ పిల్లలకి రాకూడదు, అవి చూస్తూ పెరగొద్దు అంటున్నారు మంచు విష్ణు. మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడ పెళ్లి రోజు జరుపుకుందాం అనుకున్నారు. కానీ పాపం కుదరలేదు. ఇప్పుడు మొత్తం ఎయిర్ స్పేస్ క్లోజ్ అయింది. మంచు విష్ణు ఇక్కడికి వద్దామన్నా కుదరట్లేదు. కాబట్టి యుద్ధం తగ్గాక బహుశా ఆయన మళ్ళీ ఫ్లైట్ ఎక్కి భార్య పిల్లలతో హైదరాబాద్ రావచ్చు. ఇది పరిస్థితి. కేవలం ఇది ఒక మంచు విష్ణుకే పరిమితం కాలేదు. ఉత్తర తెలంగాణ మా కరీంనగర్ వాళ్ళు ఉన్నారు, సిద్దిపేట వాళ్ళు ఉన్నారు, మా సిరిసిల్ల వాళ్ళు ఉన్నారు, మా జగిత్యాల వాళ్ళు ఉన్నారు, మా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇలా మా రాజంపేట వాళ్ళు ఉన్నారు, మా కడప వాళ్ళు ఉన్నారు, మా అన్నమయ్య జిల్లా వాళ్ళు ఉన్నారు, మా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు, కువైట్లో, దుబాయ్లో, బహ్రెయిన్లో, చాలా దేశాల్లో, జోర్డాన్లో, చాలా దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు, మన వాళ్ళు చాలామంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 లక్షల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో ఉపాధికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీలను కాస్త పక్కన పెడదాం. మన సాధారణ ప్రజలు లక్షల మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళంతా, వాళ్ళ కుటుంబ సభ్యులంతా మన వాళ్ళు ఎలా ఉన్నారంటూ బిక్కుమంటూ గడుపుతున్నారు. యుద్ధం జరుగుతోంది. ఎలా ఉంది? ఇదే అందరికీ ఇప్పుడు ఒక టెన్షన్ పుట్టిస్తోంది. కానీ
ఎక్కడ ఎలాంటి ఆపద లేదు, మన వాళ్ళకు అందరూ క్షేమంగా ఉన్నారు. భారత రాయబార కార్యాలయాలు మన ఎంబసీలో క్షేమంగా ఉండమని చెప్తున్నాయి. ఒక రకంగా లాక్డౌన్లో ఎలా ఉన్నారో అలా ఉండమని చెప్తుంది. బయటికి రావద్దు, వీలైతే దగ్గరలో ఉన్న సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళండి. ఆ ప్రాంతాల్లో గల్ఫ్ దేశాల్లో బంకర్లు ఉంటే బంకర్లో తలదాచుకోండి. ఎక్కడికి బయటికి రాకండి. పరిస్థితులు చక్కబడ్డాక బయటికి రావచ్చు. అప్పటిదాకా మీకు కావలసిన పదార్థాలను సమకూర్చుకొని ఇళ్లలోనే ఉండండి, బయటికి రావద్దు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి, పరిస్థితులు అంతా ఏం బాగాలేవు. కానీ నిజంగా మనం చెప్తున్నట్టుగా అక్కడంతా తీవ్రంగా ఏం లేదు. మన వాళ్ళు వీడియోలు చేసి మన వార్తా ఛానల్లో మన మీడియాలో ఏదో జరిగిపోయిందంటూ ఉదరగొడుతున్నారు. మాకేం లేదు, మేము బాగానే ఉన్నామంటూ వీడియో రిలీజ్ చేస్తున్నారు. చాలా సంతోషం. కానీ ప్రతి చోట దాడులు లేవు, కొన్ని ప్రాంతాల్లో దాడులు ఉన్నాయి. అమెరికా ఎయిర్ బేస్లపై దాడులు జరిగినప్పుడు ఆ దేశంపై జరిగిన యుద్ధంగానే పరిగణిస్తాం, ఆ దేశంపై జరిగిన దాడిగానే పరిగణిస్తాం. కాబట్టి దుబాయ్లో ఎక్కడ మిసైల్ పడ్డా దుబాయ్లో ఏదో జరిగిపోతుందంటూ చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. లేదా ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగినప్పుడు దుబాయ్లో ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, మన వాళ్ళు ఎలా ఉన్నారనే ఒక టెన్షన్, ఆందోళన కలుగుతుంది. ఈ వార్తలు చూసిన తర్వాత మన వాళ్ళు, వాళ్ళ సంబంధికులంతా కూడా భయంగా గడుపుతున్నారు. ఎలా ఉన్నారు, ఏం జరుగుతుందో, ఎట్లా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారో అడుగుతారు డెఫినెట్గా. ఎందుకంటే మన వాళ్ళ యోగక్షేమాల గురించి మనకు ఖచ్చితంగా ఆ ఆందోళన, ఆతృత ఉంటుంది. పశ్చిమ దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే ఆ ఎయిర్ బేస్ నుంచి గురి తప్పి వేరే ఒక జనావాసాల మీద పడవచ్చు. మనం నిన్న ఖతర్లో చూసినటువంటి ఒక మిసైల్ ఇంటర్సెప్ట్ చేసిన, అడ్డుకున్న, అది పడిపోయింది. అక్కడ ఆ వీడియో తీసింది ఒక ఇండియనే, ఒక హిందీ వ్యక్తి. ఇప్పుడు ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. మన ఇండియన్ తీసిన వీడియోనే. అక్కడ నుంచి పరుగులు తీస్తూ అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే గురి తప్పి ఎక్కడైనా మిసైళ్ళు, బాంబులు పడవచ్చు. కాబట్టి అంతా క్షేమంగానే ఉన్నారు, ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. భారత ప్రభుత్వం మన వాళ్ళని క్షేమంగా చూసుకుంటుంది. క్షేమంగా కూడా ఉండాల్సిన బాధ్యత మన పౌరులపై కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ యుద్ధ వాతావరణంలో విచ్చలవిడిగా తిరిగే పరిస్థితి లేదు. ఒకసారి మంచు మనోజ్ తన బాధని వీడియో రూపంలో రిలీజ్ చేశారు, ఒకసారి చూద్దాం. Nothing I do. Come here, let me carry you. I don't know, but move back. It's a firefly. That's a seagull. Let me go inside. Nothing I do. Come here, let me carry you. I don't know, but move back. It's a firefly. That's a seagull. Let me go inside. Nothing I do. Come here, let me carry you. I don't know, but move back. It's a firefly. That's a seagull. Let me go inside. ఇది పరిస్థితి. మంచు విష్ణు రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో చూస్తున్నాం కదా. తన పెళ్లి రోజు జరుపుకునేందుకు ఆయన వెళ్ళాడని చెప్తున్నారు. ఇక ఆయన ఫిబ్రవరి 27న దుబాయ్ వెళ్ళారు. పిల్లలంతా కూడా, ఫ్యామిలీ అంతా కూడా దుబాయ్లోనే ఉంటుంది. ఇక ప్రస్తుతానికి శనివారం రాత్రంతా వినిపించిన క్రూజ్ మిసైల్స్ దాడులు ఆదివారం ఉదయానికి తగ్గాయి. కానీ 10 గంటల తర్వాత మళ్ళీ మొదలయ్యాయి. రాత్రి సమయంలో తాము ఉంటున్న ఇంటి సమీపంలోనే ఉన్న ఫేర్ మౌంట్ పామ్ అనే హోటల్పై డ్రోన్ పడింది. స్థానికులకు ఏం కాలేదు. ఇక్కడ ఎక్కువగా క్రూజ్ మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి. అవి అంత ప్రమాదం కాదంటున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైతే దుబాయ్లో పరిస్థితి కాస్త సేఫ్గానే ఉందని చెప్పాలంటూ విష్ణు ఆ వీడియో విడుదల చేశారు. మంచు విష్ణు విడుదల చేసిన వీడియో అది. అందులో మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తున్న వీడియో అది. తర్వాత మనకు పైన కనిపించేది చందమామ, అంతే. రైట్. సో ఇక్కడ మంచు విష్ణు వీడియో విడుదల చేశారు. దాంతోపాటు తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి, సరే కాసేపు సెలబ్రిటీలను పక్కన పెడదాం. సామాన్య ప్రజానీకం కూడా లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఆందోళన చెందిన పరిస్థితి. సో మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి వెళ్ళే అంతర్జాతీయ విమానాలన్నీ కూడా రద్దయ్యాయి. ఎందుకంటే ఆ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు కాబట్టి ముఖ్యంగా గల్ఫ్ దేశాలు వెళ్ళే విమానాలన్నీ కూడా రద్దయిన పరిస్థితి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో అగ్రరాజ్యం దాడులు చేసిన నేపథ్యంలో
మరోవైపు ఇజ్రాయెల్ కూడా రూల్ ఆఫ్ లైన్ పేరుతో ఇరాన్పై విరుచుపడుతున్న నేపథ్యంలో ఎన్నో నెలల ప్లానింగ్ తర్వాత ఈ దాడులు జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే ఆ గగనతలాన్ని క్లోజ్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలున్నాయి. అక్కడ వాతావరణం బాగాలేదు. సో అక్కడికి వెళ్ళే పరిస్థితులు హైదరాబాద్ నుంచి అబుదాబి, కువైట్, దోహా, దుబాయ్ ఈ దేశాలకు వెళ్లాల్సిన విమానాలన్నీ కూడా రద్దయినాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 23 విమానాలు రద్దయ్యాయి. టికెట్లు బుక్ చేసుకోకండి, పరిస్థితులు బాగాలేవు, ఎవరు ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అసలు ఆ గగనతలమే మూసేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు విమానాలు వేరే ప్రాంతాల నుంచి అక్కడికి విమానాలు వెళ్ళట్లేదు. సో అది పరిస్థితి, రాకపోకలు మొత్తం బంద్ అయిపోయాయి. సో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ట్రంప్ హెచ్చరిస్తున్నారు, కానీ విని ఎరగని రీతిలో దాడులు ఉంటాయి అంటూ ఇరాన్ను హెచ్చరిస్తున్నారు. ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉంది. కాబట్టి ఇక ప్రస్తుతం ఇరాన్లో సుప్రీం లీడర్ తర్వాత శక్తివంతమైన నాయకులు ఒకరైనటువంటి అలీ లరిజానీ ఖమేనీ మృతిపై స్పందించారు. ఇరాన్ ప్రజల హృదయాలపై అమెరికా పొడిచిందని, తాము కూడా ఖచ్చితంగా దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని భీకర దాడులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మన తెలుగు ప్రజలకు కూడా అదే అడ్వైస్ చెప్తున్నాం ఇటువైపు నుంచి. మీరు మీ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండండి, ఎక్కడున్నా జాగ్రత్తగా గడపండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు మీ యోగా క్షేమాన్ని, సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Demedim buraya vuracak.